చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. నేను ప్రీతి ఉదయ్ ఇద్దరు ఉన్నారు నా ముందు. వాళ్ళు పాపం వాళ్ళు జరిగిన దారుణం చెప్తున్నారు. మీ కూతురుని అంత దారుణంగా డ్రగ్స్కి అలవాటు చేసి అలా అంత దారుణంగా పాపం సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిందని చెప్తుంది. మీరు ఆవిడ ఎలా బయటికి తీసుకొచ్చారు? మీరు ఏమన్నా చెప్పారా? ధైర్యం చెప్పారా? నేను ఇంకా అమ్మాయిని చూడలేకపోయానండి. నాకు మా ఆయనలాగా ఉంటది అనమాట అమ్మాయి. అమ్మా మీకు ఎప్పుడు తెలిసింది అసలు మీ పాపకి అసలు ఈ అలవాటు అయ్యింది అనేది ఎప్పుడు తెలిసింది? నాకు తను అక్కడ అన్ని కావాలి ఇంట్లో నుంచి వచ్చేసాక తను అన్నికంటే తనకి ఇంకొక పేరు ఉండలేకపోయింది. ఉండలేక ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్నారనమాట. అక్కడ రెంట్ కట్టలేక వేరే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారు. అక్కడ అమ్మాయిలతో కలిసి ఉంది మా అమ్మాయి. అయితే ఆ అమ్మాయిలు ఏం చేశారు, ఈ అమ్మాయికి బర్డెన్ పెట్టేసి అమ్మాయిలు ఎస్కేప్ అయిపోయారు. తను ఏమన్నదంటే మమ్మీ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను మమ్మీ, నాకు చేత కావట్లేదు, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, అమ్మమ్మ తాతయ్య మీరు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, నా వల్ల కావటం లేదు మమ్మీ, నేను సపరేట్ ఉంటాను అంటే సరే అన్నా. సరే అంటే వెళ్ళి ఒక రూమ్ తీసుకుని ఉందన్నమాట. అంటే ఒక అపార్ట్మెంట్ లో ఉంది. ఉన్నాక అక్కడ నాకు ఇలాగా వాళ్ళు రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోయారు అమ్మాయిలు. రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోతే తను ఏం చేసింది, మా అమ్మ ఇంట్లో నుంచి సామాన్ తీసుకెళ్ళింది. తనకు బెడ్, స్టవ్, బియ్యలు, తనకి ఏం కావాలో సిలిండర్ అన్ని తీసుకెళ్ళింది. తీసుకొచ్చి ఇంకా తన కండిషన్ ఇంకా అమ్మాయిలు వెళ్ళిపోయాక తను బాగా వెయిట్ చేస్తుంది. మమ్మీ నన్ను అందరూ చీట్ చేశారు అది ఇదన్నీ నాకు షేర్ చేసుకుంది. తన కండిషన్ బాగాలేదు అని నేను అర్థం చేసుకుని, నాకు డ్రగ్స్ అని తెలియదు, తను ఏం చేస్తుందో నాకు తెలియదు, బట్ తన కండిషన్ బాగలేదు, తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది అనుకుని నేను తనని తీసుకెళ్లి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లో చాలా సర్చ్ చేశాను. సర్చ్ చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ కు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కనిపించింది. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వేశాను. అక్కడికి వేసాక తను కొన్ని రోజులు అయ్యాక మమ్మీ నా లైఫ్ కదా మమ్మీ, నేను చిన్న అమ్మాయిని కదా, లైఫ్ కదా, నాకు ఫోన్ ఇస్తే కొంచెం నేను ఏదైనా వీడియోస్ అవి చేసుకొని మనీ ఎర్న్ చేసుకుంటాను మమ్మీ, మనీ సంపాదించుకొని కొంచెం నీకు సపోర్టింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు రీహాబ్ కూడా అమౌంట్ కట్టాలి కదా అని అంటే మొబైల్ కూడా ఇచ్చాను తనకి. వాళ్ళు కట్టించుకొని తీసుకొని కాదు, మీ కూతురికి ఇంత దారుణంగా తన జీవితాన్ని నాశనం చేసి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద మీరు ఎప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టాలని ఎందుకు అనుకోలేదు? ఇంకొక అమ్మాయి అనుకున్నానండి, చాలా సార్లు అనుకున్నాను. తను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, లావణ్య కూడా. మిమ్మల్ని కూడా తనకు కూడా కాల్ చేస్తుంది. పాపది మొబైల్ నాదైతే ఉంది, పాపది పీసీది. ఆ మొబైల్ నేనే యూజ్ చేసేదాన్ని. అంటే ఈ అమ్మాయికి ఏంటి నాకు తెలియాలి అనేసి నేను మొబైల్ యూజ్ చేసేదాన్ని. అయితే ఫస్ట్ మసాన్ సాయి కాల్ చేశాడు 54 కి. కాల్ చేస్తే ఎవరు మీరు అన్నా. యాక్చువల్ గా నేను మా అమ్మాయి రిహాబ్ లో ఉందని ఆడపిల్ల కదా చెప్పుకోలేను కదా. అయితే మా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. మా అమ్మాయి కొంచెం తన కండిషన్ బాగాలేదు, తను ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయకండి, తను బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు, ఇంకోసారి కాల్ చేయకని చెప్పేసి పెట్టేశాను కాల్. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు మసాన్ సాయి. చేసి ఆంటీ పీపీ రియాక్ట్ వెళ్ళిందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అది నిజమేనా అంటే, అవును బాబు వెళ్ళింది అంటే, లేదా అండి మా పీపీ ఒక సిస్టర్ లాంటిది, అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే మమ్మల్ని అంటే, కండిషన్ బాగాలేదు, ఓకే మీ సిస్టర్ లాంటిదే ఓకే, కానీ బట్ మీ ఏజ్ ఎంత అమ్మాయి ఏజ్ ఎంత, మీకు తనకి మీకు ఓకే, ఇది కాదు వద్దు అని చెప్పేసాను. చెప్పి సరే ఆంటీ అనేసి ఇంకా మామూలుగా ఇట్లా ఆంటీ లావణ్య అనే అమ్మాయి మమ్మల్ని బాగా ఇచ్చేస్తుంది అంటే, ప్రీతి కూడా చాలా సఫర్ చేస్తుంది అంటే అది ఇది అన్నారు. అనేసి ఉదయ్ కూడా ఈ అబ్బాయి కూడా అంటే లావణ్య ప్రీతిని ఇద్దరిని వదిలేసింది లావణ్య. సో బేసికల్లీ అమ్మాయికి ఈ అమ్మాయి ముందు అబ్బాయికి చెప్పడం. రైట్. సో ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి ఎవరినైనా సరే ఆపే ఇదన్నమాట. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అది అనమాట. ఇప్పుడు సాయితో కూడా పెట్టింది, తర్వాత సాయికి ప్రీతి ముందే చెప్తుంది, ప్రీతికి సాయి ముందే చెప్తుంది, తర్వాత ఉదయ్కి ప్రీతి ముందే చెప్తుంది, ప్రీతిని ఉదయ్ ముందే చెప్తుంది. అంటే ఒకరినొకరు
ఒక మంచిగా ఉండొద్దు అనేసి వీళ్ళందరి ముందు నాకు చెప్తుంది, నాకు కూడా కాల్ చేస్తుంది. ఓకే. అంటే మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను ఆంటీ, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే అదే ఆంటీ ఇదే అంటే నాకు కాల్ చేస్తుంది. ఒకసారి పిల్లలంతా గుంటూరుకి వెళ్ళారనమాట. ఆ మస్తాన్ సాయి కోసం ఏదో సంథింగ్ వెళ్ళారు. వెళ్తే అప్పుడు నాకు చెప్పింది, మమ్మీ గుంటూరుకి వెళ్ళాను మమ్మీ అంటే, నాకు ఈ కేసు గురించి ఏం చెప్పలేదు, నాకు తెలీదు. అయితే మమ్మీ గుంటూరుకి వెళ్ళాను, ఆ అన్న సాయి అన్న వాళ్ళకి ఏదో ఉంది దర్గా ఏదో ఉంది మమ్మీ, ఆ అన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అన్న ఏదో అంతరం వేపిస్తానంటే వెళ్ళాను మమ్మీ అంటే, జాగ్రత్త అమ్మా ఎవరినంటే వాళ్ళు నమ్మకు, మనకు అనవసరం ఇట్లాంటివన్నీ అని చెప్తే, లేదు మమ్మీ అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు అది ఇది అని చెప్పింది. చెప్తే సరేలే అన్న అన్నాక తర్వాత వెళ్ళాను అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి, మమ్మీ ఇంటి ముందు జాగ్రత్త మమ్మీ, ఎవరన్నా వచ్చి డోర్ కొట్టా తీయద్దు, కారు జాగ్రత్త మమ్మీ, కారు పార్క్ చేసేస్తే మన ఇంటి ముందు పెట్టద్దు కారు అని భయపడుకుంటూ కాల్ చేసింది. ఇలాంటి పెంటలన్నీ మనకెందుకు, అసలు ఏం చేస్తాం. కార్డు ఏంటంటే దానికంటే ముందు రోజు మాకు ఫోన్ చేసిందండి, ఓ మీ ఇంటి ముందు కారు ఉంది కదా అది మొత్తం తగలబెట్టేస్తా అని చెప్పాను పాప కూడా. ఇలా అయితే లావణ్య కూడా ఒకసారి నాకు కాల్ చేసింది. అమ్మాయి రిహాబ్కి వెళ్ళాక లావణ్య నాకు కాల్ చేసింది. కాల్ చేసి పీటీ ఎక్కడ అని అడిగింది. అంటే లేదమ్మా ఇట్లా బెంగళూరుకి వెళ్ళింది, అమ్మాయి ఇంట్లో ఉండట్లేదు, ఇప్పుడు ఏంటి అని అడిగా. లేదండి మీ అమ్మాయి రిహాబ్కి వేశారంట కదా, మంచి పని చేశారు, అమ్మాయి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తాది అది ఇదని మాట్లాడితే, సరేనమ్మా ఇప్పుడు ఏంటి నీకు, అమ్మాయి ఎక్కడో చోట చేస్తూ ఉంది కదా, ఇప్పుడు నీకు ఏంటి, నీ ఏజ్ ఎంత, మా అమ్మాయి ఏజ్ ఎంత, వాళ్ళ అమ్మాయి వచ్చిందంటే మా ఇంటికి వెళ్ళి, సరే ఆ అమ్మాయి వచ్చింది కదా, నువ్వు పద్ధతి గల అమ్మాయిదే కదా, ఇక్కడనే అడిగాను, నువ్వు చాలా పద్ధతి గల అమ్మాయి కదా, సరే పద్ధతి గల అమ్మాయి ఏం చేయాలి, చిన్న పిల్లని ఇంటికి వచ్చాక ఇది పద్ధతి కాదు, మీ మదర్ నంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను మీ మదర్ తో, నేను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తా అన్నాడు. నీకు సొసైటీ బాగా తెలుసు కదా, లావణ్యకి చాలా బాగా తెలుసు కదా మీకు, మరి ఇంటికి పంపేయచ్చు కదా, మా అమ్మాయి తప్పమ్మా ఇది కరెక్ట్ కాదు, నీ ఇంటికి వెళ్ళు అని పంపేయచ్చు కదా, పంపకుండా ఈ అమ్మాయి ఇక్కడ ఉంచుకొని, ఈ అమ్మాయి ఇంటికి వస్తాయండి, మా ఇంటికి వస్తే ఒక నిమిషం ఇంటికి ఇట్లా వచ్చింటే క్యాబ్ లో కోకాబైడ్ నుంచి క్యాబ్ లో వచ్చింటాను ఇంటికి, ఎంతసేపు వచ్చిన కోకాబైడ్ నుంచి రావాలంటే మాక్సిమం మేము లాలపేటలో ఉంటాం, మాక్సిమం ఎంత టైం 1.5 hours ఖచ్చితంగా పడుతుంది. అక్కడి నుంచి రాగానే అమ్మాయి ఇట్లా ఇట్లా పడుకుంటది, మేము తింటుంటాం ఇంట్లో, మేము తింటాం మా బిడ్డలు ఇంటికి అమ్మాయి లేకపోతే తింటుంటాము, అమ్మాయి ఇంటికి ఇట్లా పడుకుంటది, నాకు ఏదో ఆన్సర్ చెప్పుకుని ఉంటది, ఎంబడే కాల్ చేస్తుంది, వస్తున్నావా ప్లీజ్ క్యాబ్ బుక్ చేయనా అని సతాయిస్తుంటది. పక్కన కూర్చొని ఒక చిలికత్తలాగా ఉండాలి, టైం పాస్ చేసుకుంటా, తనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటా, అమ్మాయి ఎలా చెప్తే అలా ఎంటర్టైన్మెంట్ కావాలండి బేసిక్గా పక్కన ఈ అమ్మాయి. ఓకేమా, నాకు అది అర్థం కాదండి, అంటే నాకు నేను ఒకటి అడుగుతానమ్మా, మీ కూతురు జీవితం ఇంత చాలా చిన్న పిల్లమ్మా, చూస్తేనే నాకు పాపం ఇంకా నా కూతురులో అనిపిస్తుంది, అంత చిన్న పిల్లని ఇంత దారుణం చేసిన అమ్మాయికి మీకు ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? నాకు ఆ అమ్మాయికి అసలు అండమాన్ జైల్లో ఎవ్వరు పక్కన ఒక్క జీవి కూడా, అట్లీస్ట్ ఒక కుక్క పిల్ల కూడా, అంటే తనకి కుక్కలు అంటే చాలా ఇష్టం కదా, బిడ్డలు అంటుంది కదా, ఆ కుక్క పిల్లలు కూడా పక్కన ఉండకోకుండా, ఒక దోమ కూడా తనకి ఫ్రెండ్లీగా ఉండకోకుండా ఒక జైల్లో తనని ఘోరంగా పెట్టాలన్నట్టు, ఎవ్వరు మాట్లాడుకోకుండా ఇట్లా తిండి పడేసేటట్లా పెట్టాలని, ఒక అండమాన్ జైల్లో పెట్టాలా ఆమె. జనాల్ని కూడా మామూలు జైల్లో జనాలు ఉంటారు కదండి, వాళ్ళని కూడా మ్యాన్పులేట్ చేసి వాళ్ళని కూడా మొత్తం చేసేస్తుందండి అమ్మాయి, ఆ టైప్ అమ్మాయి సామాన్య. సరే అమ్మా, మీ ఆవేదన అయితే మేము అర్థం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు.